ఈరోజు 1964 నాటి సినిమా ఆత్మబలం గురించి వీడియో చేస్తున్నాను. జగపతి పిక్చర్స్ పతాకంపై విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రాలలో ఇది ఒకటి. ఇందులో చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే అనే పాట చరణం తెలుగునాట చాలా మందికి తమ నోటికి వచ్చేసి పాడుకుంటూ ఉండేవారు. వి మధుసూదనరావు దర్శకత్వంలో విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరరావు, బి సరోజాదేవి, జగ్గయ్య, కన్నాంబ, గుమ్మడి మొదలైన వారు నటించిన ఈ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం సమకూర్చారు. ఇక తారాగణం ఆనందగా అక్కినేని నాగేశ్వరరావు, సరోజాదేవిగా జయ్య, ఇక జగ్గయ్య కుమార్గా అద్భుతంగా నటించాడు. గుమ్మడి మానసిక వైద్యుడిగా, ఇంకా కన్నాంబ, రేలంగి, చిత్తూరు నాగయ్య, రమణారెడ్డి, గిరిజ మొదలైన వారు కూడా నటించారు. కెవి మహాదేవన్ సంగీతాన్ని నిర్వహించాడని చెప్పుకున్నాం కదా. ఆయన శిష్యుడు సహాయకుడిగా పనిచేశారు. ఆయన పేరు పొహలైంది. నేపథ్య గానం ఘంటసాల, పి సుశీల, జమునరాణి. ఈ గీతాలు రచించింది ఆచార్య ఆత్రేయ, ఛాయాగ్రహణం సి నాగేశ్వరరావు. ఇక కథాంశానికి వస్తే, కుమార్ అంటే జగ్గయ్య ఒక ధనవంతుని కుమారుడు. అతను చిన్నప్పటి నుంచి తనకు కావలసిన దానిని ఇతరులు పొందితే సహించలేని మనస్తత్వం కలవాడు. మనలో కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు. వారి ఎస్టేట్లో పనిచేసే జయ అంటే అతనికి చాలా ఇష్టం. అయితే జయ ఆనంద్ అంటే అక్కినేని నాగేశ్వరరావుతో ప్రేమలో పడుతుంది. ఇది భరించలేని కుమార్ తను ఆత్మహత్య చేసుకుని ఆ నేరం ఆనందపైకి వచ్చేలాగా చేస్తాడు. ఫలితంగా ఆనంద్కి ఉరిశిక్ష పడుతుంది. ఒక మానసిక వైద్యుని అంటే గుమ్మడి యొక్క సహాయంతో, ఆత్మ బలంతో జయ ఉరికంబం దాకా వెళ్ళిన ఆనందను కాపాడుకోవటమే ఈ సినిమా కథ. ఇక పాటలు ఎన్నాళ్ళకు శానాళ్ళు ఆత్రేయ రాయిగా ఘంటసాల, జమునారాణి పాడారు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, నా చూపుల్లో చిక్కుకున్న చిన్నవాడ. గానం ఎస్పి, పి సుశీల, ఘంటసాల. రచన ఆత్రేయ. ఇక గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి. ఆత్రేయ రాయిగా ఘంటసాల, పి సుశీల పాడారు. ఇక ఈ చిత్రాన్ని గుర్తుంచుకునేలా చేసినటువంటి పాట, చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చట్టాపట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఆచార్య ఆత్రేయ అద్భుతంగా రాయగా పి సుశీల, ఘంటసాల